యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్య భాగంలో మనం ధ్యానించుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనమును మనము ధ్యానించుకుందాము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదై నిత్యమైనదనై నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి ఎంత గొప్ప మాటను. ఈ భూమి మీద ఉన్నవన్నీ శిథిలమైపోయేటి. ఈ భూమి మీద ఉన్న గుడారము, ఈ నివాసములు శిథిలమైపోతాయని చెప్తున్నాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా శిథిలమైపోయేది. ప్రియులారా, నాకు ఒక విషయం గుర్తుకొస్తుంటుంది. ప్రభు పోయినసారి నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్లి చూపించిన ఆ యొక్క ప్రాంతంలో జ్ఞాపకం వస్తూ ఉన్నవి. భూమి మీద శిథిలమైపోయింది ఏదేని తోట. అంతేకాదు, భూమి మీద శిథిలమైపోయినది ఎర్ర సముద్రము, నోవాహు పడవ. కానీ మనకి శిథిలమైపోవటం అంటే గుర్తుగా స్థలములు ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా లేవు. కానీ ఇక్కడ ఏ విధముగా మరి దేవుని కోసము ఈ స్థలాలలో మరి సిద్ధపరచబడిన ఆ ఏదేని తోటైనను, ఆ యొక్క మరి మనుషుల కోసము ఆ యొక్క నోవాహు ఓడను తయారు చేయడమైనను, ఎర్ర సముద్రము ఇశ్రాయేలు ప్రజలను దాటించడం కోసము 2 పాయలుగా చేయటము, ఇవి ఇక్కడ శిథిలమైన పరలోక రాజ్యంలో నిలిచి ఉండట ప్రభు నాకు ఆ ప్రాంతాలు చూపించారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ ప్రాంతాలు చూపించి అక్కడ వివరణగా తెలియపరిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నా పక్కనున్న ఆ దూత చెప్తూ ఉన్నాడు, ఇవి భూమి మీద ఒకనాడు ఉన్నవి, కానీ అవి శిథిలమైపోయినవి. అవి శిథిలమైనను ఈ స్థలములో అవి ఇక్కడ నిలిచి ఉన్నవి అని మరి దేవదూత చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వెంటనే నాకు ఈ వాక్యం గుర్తుకొచ్చింది. నిజమే, భూమి మీద మన గుడారమైనను నివాసములను శిథిలమైపోయినను చేతి పనిని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైనదైనను నివాసము పరలోకములో ఉన్నదంట. దేవుని చేత కట్టబడినది పరలోక రాజ్యములో ఉన్నదని వాక్యములో ఉన్నది. నిజమే, ఇక్కడ శిథిలమైపోయేటి ఇవన్నీ కూడా. కానీ ఈ లోకములో ఉన్న వాటిని కోసము, ఈ పాడైపోయే వాటి గురించి మనము మరి ప్రాకులాడుతూ వెతుకుతూ వాటి కోసమే మనము ఆశను కలిగి పైనున్న వాటిని వెతకలేకపోతున్నాం. భూ సంబంధమైన గృహాలు, భూ సంబంధమైన ఆస్తులు, భూ సంబంధమైన సంపాదన, ధనము, బంగారము, వీటి కోసమే మన మనసు ఆలోచన దృష్టి అంతా. కానీ మన మనస్సు ఆలోచన దృష్టి పైనున్న వాటి కోసం గనక పెడితే ఈ లోకంలో ఆశీర్వాదము, పరలోకంలో మనము అక్కడ కూడా మనము పొందుకుంటాం. ఇక్కడ ఏది మనము దేవుని కోసం విడిచిపెడతామో అది అక్కడ పొందుకుంటాం. ఇక్కడ దేవుని కోసం ఏ యొక్క సంతోషము మరి మనం వదులుకొని ఉంటామో అక్కడ సంతోషాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ శిథిలమైన వాటిపైన దృష్టి పెట్టక పైనున్న వాటి కోసం మనం మనసు పెడితే నిజంగా మనం పరలోకాన్ని సంపాదించుకునే వారం అవుతాం. ఎంత భూమి మీద ఉన్నా, ఏది ఉన్నా, ఎంత కాలానికైనా ఇది విడిచిపెట్టాలి. అది ప్రతి మనిషి ఆలోచించి గ్రహిస్తే నిజంగా ఖచ్చితంగా భూ సంబంధమే వెతకరు, పరలోక సంబంధమే వెతుకుతారు. ఎందుకంటే పుట్టిన మనిషి ఏ రోజుకైనా ఎన్ని కోట్లున్నా చనిపోక తప్పదు. ఇది తెలిసి కూడా మానవుడు ఇంకా మార్చబడక, ఇంకా దేవుని వెతకక, ఇంకా మరి ఆ యొక్క పైనున్న వాటిని ఎతకక, భూ సంబంధమైన వాటిని ఎతుకుతూ చివరికి చనిపోయి కింద పాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు. తెలిసి మనం చేస్తున్న తప్పులు ఇవి. కాబట్టి ఇకనైనాను మన జీవితంలో ఈ శిథిలమై పాడైపోయే వాటి గురించి మనము దృష్టి, ఆలోచన మనసు పెట్టకుండా పైనున్న వాటిపైన మన దృష్టి, ఆలోచన మనసు పెట్టి వాటి కొరకు మనము ఆశని కలిగి వాటిని వెతుకుతూ దేవుడిస్తున్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, ఈ లోకములో ప్రతిదీ వ్యర్థమే నాయన. ఎంత సంపాదించినా, ఎంత ధనము దాచినా అన్నీ కూడా వ్యర్థమే, శిథిలమై పాడైపోయేటి ప్రభా నిత్య నివాస రాజ్యవేక ప్రతి క్రాస్టి కౌరిమ వెండ్రి క్లోస్ట్ అండ్ బైకో ఫావరిమ. దేవా, మా మనసు, ఆలోచన, దృష్టి ప్రతిదీ ప్రభా పైనున్న వాటి కోసం ఎతికినట్లయితే పైన వేకముగా, ఆశీర్వాద వేకముగా, ప్రతినేకముగా నీ నిత్య రాజ్యమును మేము వారసత్వములో ప్రతినేకముగా నిలిచి ఉంటామని సెలవిస్తున్నాం. అట్టి వేకముగా ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును వింటున్న వారందరూ ప్రతివేకమైన గో బై కెనీజబా షామ్దిలి పౌరికారిమ వెన్ మై లార్డ్ బై క్యాన్ లిస్టల్ బ్రి కోస్టల్ ఫావరిమ. ప్రతి వేకముగా ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ పట్ల అద్భుత కార్యాలు, నీ ఆత్మ వేకమైన కార్యములను జరిగించమని తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.